ఓ పాస్టర్ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారండి. ఒక పాస్టర్ గారు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే ఆయనట ఒకసారి వాళ్ళ ఆవిడతో బీచ్కి వెళ్ళాడట పాస్టర్ గారు వెళ్ళరా అంటే పాస్టర్ గారు కూడా బీచ్కి వెళ్తారు, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అయితే పాస్టమ్ గారికి ఏముంటుందంటే ఏదో కొంచెంసేపు రిలాక్స్ అవుదామని అనుకుంటారు కదా. కానీ పాస్టర్ గారు అక్కడికి వెళ్తుంటే బీచ్లో కూర్చుంటే ఒక ఆయనట గోధుమ పిండి అలా జల్లుకొని పోతున్నాడట. ఎవరికి? చీమలకి గోధుమ పిండి అలాగేదో మాట్లాడుకుంటూ జల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఈయనకు అర్థమైంది ఇదేంటో చాలా ఆధ్యాత్మికమైన మనిషి, ప్రతి ప్రాణిని బాగా చూడాలని ఏదో ఆశ, ఏదో కార్యంలో ఉన్నాడని చెప్పి ఈయనకి సువార్త చెప్పాలనిపించింది. ఆయనకి ఏం చెప్పాలనిపించింది? సువార్త. అయితే వాళ్ళ ఆవిడతో ఒక్క నిమిషం ఆగు, ఆయన సువార్త చెప్పేదా ఎప్పుడు ఇదే పనేటి, వారం అంతా ఇదే కదా, బీచ్కి వచ్చాక కూడా నువ్వు స్పెండ్ చేయకపోతే ఎలాగా అని అంటే, అలా కాదని మురి మిక్చర్ ఓ ప్యాకెట్ కొనేసి నువ్వు ఇది తింటా ఉండు, ఇది తినేసేలాగా వచ్చేస్తాను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడట. వెళ్తే ఆయన అలాగా ఏంటి ఏ పిండి, ఆ గోధుమ పిండో ఏదో పిండి అలాగే వేసుకుంటూ ఒక చోట కూర్చున్నాడట. కూర్చుంటే ఆయన దగ్గర కూర్చుని పక్కన అయ్యా నమస్కారం అన్నాడట. నమస్కారం అండి అన్నాడు. మీరు ఎంతవరకు చేసిన పని చూశాను, మీరు చాలా సామాజిక దృక్పథం ఉన్నట్టున్నారు. ఇంతకీ మీరు ఈ చీమలకి ఈ పిండి ఎందుకు వేశారంటే పుణ్యం కోసం అన్నాడట. దేనికోసం? పుణ్యం కోసం అన్నాడు. అలాగా పుణ్యం కోసమా? అయితే పుణ్యం మీకు అవసరమా? పుణ్యం ఎందుకండి మనకి అన్నాడట. పుణ్యం ఎందుకు అంటామేంటి? మనం పాపులం కాబట్టి మనకేం కావాలా? పుణ్యం కావాలన్నాడు. పుణ్యం కావాలంటే ఈ చీమలకి మందేస్తే పుణ్యం వచ్చేస్తుందా అని అడిగాడు. అసలు నీకు పుణ్యం ఎందుకు కావాలి? ఇంతకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలా? పుణ్యం కావాలి. ఎందుకు కావాలి? పాపం నుంచి మనకు పాపాలు ఉన్నాయి కాబట్టి పుణ్యం ఏం చేయాలా? బ్యాలెన్స్ అయిపోవాలి. చాలామంది మొక్కుబడి మొక్కుతారు కదా, పాపాలన్నీ ఒక చిట్టా వేసుకొని మొక్కుబడి అంతా ఒక చిట్టా అనమాట. నీకెంత పాపం ఉంటే అంత మొక్కుబడి చెల్లిస్తే బ్యాలెన్స్ అకౌంట్ జీరో అయిపోద్ది. ఇది లెక్క. కాబట్టి ఆయన అన్నాడట పుణ్యం కావాలి, ఎందుకంటే మనలో పాపం ఉంది. ఇంతకీ పుణ్యం ఎందుకు కావాలా? పుణ్యం ఎందుకు కావాలంటే పరలోకానికి వెళ్ళాలి కదండి, మోక్షానికి వెళ్ళాలి కదండి అన్నాడట. అయితే మీరు చాలా పెద్దోళ్ళ ఉన్నారు, నేను మాట చెప్తాను ఏమనుకోకండి, మీరు ఫీల్ అవ్వకూడదు, సీరియస్ అవ్వకూడదు అంటే చెప్పు పర్లేదనట. అలా కదండి, మీరు ఏదో అశుద్ధాన్ని తొక్కేసి కారు ఎక్కేశారనుకోండి ఎలా ఉంటుంది అన్నాడు. చాలా కంపు కొడుతుంది, ఆడ్ స్మెల్ వస్తుంది. మరి ఒక కాలుతో అశుద్ధం తొక్కేసి కారు ఎక్కేస్తే కారు అంతా కంపు కొట్టేస్తుందని ఇంకో కాలుకు పెర్ఫ్యూమ్ రాసేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. బాగుంది. ఇంకో కాలుకి పెర్ఫ్యూమ్ అన్నాడట. ఈ రెండు కలిపి ఇంకా భయంకరమైన స్మెల్ వస్తాయి అన్నాడు. ఈ రెండు కలిపి ఇంకా భయంకరంగా వస్తుంది. నువ్వు ఏం చేస్తావు? కారు ఆపు అంటావు కదా. అయితే ఈ కంపు పోవాలంటే ఏం చేయాలి సార్ అంటే ఆయన అన్నాడట, కంపు పోవాలంటే కడుక్కోవాలి అన్నాడు. కంపు పోవాలంటే ఏం చేయాలా? కడుక్కోవాలి. ఏమనుకోవచ్చు సార్, మీరు చేస్తుంది ఎలా ఉంది తెలుసా? మీలో పాపం ఉంది, కానీ మీరేదో పుణ్యకార్యం చేసేసి యువతల కాలుకి అశుద్ధం అంటుకుంటే యువతల కాలుకి పెర్ఫ్యూమ్ కొట్టేసుకొని నా కంపు పోయిందనుకుంటున్నారు. అంటే అంత మాట అంటావా సార్? ఏమనుకోకండి సార్, మీరు చేసింది అలాగే ఉంది అని ఆయనతో చక్కని సువార్త చెప్పాడట. నేను ఎందుకు ఈ పుణ్యము గురించి పాపము గురించి నేను చెప్తున్నానంటే, బైబిలు ఎందుకైతే యేసుక్రీస్తు కృప వలనే మీరు రక్షణ పొందుతారని ఎందుకు చెప్పిందంటే, ఈ నీకు అంటిన పాపం అనే అశుద్ధాన్ని నువ్వు పుణ్యంతో బ్యాలెన్స్ చేయలేవు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఏ కార్యంతో కూడా బ్యాలెన్స్ చేయలేవు. నువ్వు చీమలకు పిండేయి, పేదలకు భోజనం పెట్టు, ఏం పెట్టినా ఒక కాలుకు అశుద్ధం ఉంది, ఇంకో కాలుకు పెర్ఫ్యూమ్ కొట్టేటే. నువ్వు
ఈ పాపం పోవాలంటే ఏం చేయాలా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనగానే ఆయన చెప్పాడు, పోవాలంటే ఏం చేయాలి? కాలు కడుక్కోవాలా. ఈ కడుక్కునే ప్రాసెస్ ఒకటే దానికి సొల్యూషన్, కానీ ఇంకో కాలుకు పెర్ఫ్యూమ్ కట్టడం అనేది సొల్యూషన్ కాదు అని చెప్పాడట. ఆయనకి చాలా బాగా అర్థమైంది. ఆయన భారతదేశ సాంప్రదాయం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఒక శ్లోకాన్ని కూడా గుర్తు చేశాడు. ఆయన నా పుణ్యం ధన ధర్మస్య నా కర్మం పుణ్య భవేత్ అన్నాడు అని ఒక శ్లోకం ఉంది. అంటే ఆ పుణ్యం వల్ల ఆయన ఏమంటాడంటే, నాట్ ది మెరిట్ ఆఫ్ చారిటీ అండ్ రైచియస్నెస్ ఆర్ ద మెరిట్ ఈజ్ నాట్ ద చారిటీ అండ్ రైచియస్నెస్ ఎలోన్. నువ్వు చారిటీ చేయడం వల్ల నువ్వు ఏదైతే నా పుణ్యం ధన దామస్య నా కర్మస్య పుణ్యం భవేత్. నా అంటే ఏంటంటే నో అని అర్థం అనమాట. అన్ని రిలీజియన్స్లో అన్ని లాంగ్వేజ్లో నా అంటే ఏంటి? నో అని అర్థం. కాబట్టి నా కర్మ, నువ్వు కర్మ చేయడం వల్ల, నా పుణ్యం, నువ్వు పుణ్యం చేయడం వల్ల నీకు ఎటువంటి మోక్షం అనేది రాదు అని చెప్పారు సార్ అన్ని చోట్లని. కాబట్టి మీరు మీ క్రియల వల్ల ఎట్టి పరిస్థితుల్లోని ఆ మోక్షాన్ని సంపాదించుకోలేరు. ఒకటే ఒక క్రియ ఉంది, అదేంటంటే ఒకటే ఒక పుణ్యం ఉంది, ఒకటే ఒక కడుక్కోవడం ఉంది. ఆ కడుక్కోవడం ఏంటంటే యేసుక్రీస్తు పుణ్య రక్తంలో నీ పాపాలు కడగబడినప్పుడే ఆ పాపము నుంచి మీరు విముక్తి పొందుతారు అని ఆయన చాలా జ్ఞానం ఉన్నాడు కాబట్టి రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆయన చెప్పాడు. కాబట్టి గత వారము మనం మాట్లాడుకుంది ఏంటంటే దేని గురించి ఏ కార్యము లేకుండా ఆయన కృపను బట్టి, ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని బట్టే నీ పాపాలకి పరిహారము. దేర్ ఈజ్ నో అదర్ వే. నువ్వు తొక్కావా, కిందకి దిగి కడుక్కోవాలి. దట్ ఈజ్ ఓన్లీ ద వే. నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, నువ్వు అంబానీవైనా కిందకి దిగి ఏంటండి అందులో ఏం చేస్తాం మనం? మట్టిలో లాక్కుండా, లేకపోతే వెళ్ళిపోయి గడ్డి ఉంటే గడ్డి మీద లాక్కునో ఓ బాటిల్ పెట్టుకొని కడుక్కోవాలి. దట్ ఈజ్ ఓన్లీ ది వే. అలాగే నీ ఏ క్రియలు కాకుండా యేసుక్రీస్తు రక్తం బట్టే నువ్వేం పొందుతావు? రక్షణ పొందుతావు. ఏం పొందాం మనం? రక్షణ పొందాం. దిస్ ఈజ్ ద బిగినింగ్. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. గత వారము మనం మాట్లాడుకునే దాంట్లో చాలా సత్యం ఉంది. ఆ సత్యాన్నే మనం ప్రకటిస్తున్నాం, ఆ సత్యాన్నే మనం సువార్త అంటున్నాం. ఈ సత్యం అందరికీ తెలియాలి, ప్రేమపూర్వకంగా తెలియాలి, ఎంత కష్టమైనా చెప్పాలి. ప్రాణాన్ని రిస్క్ పెట్టుకొని కూడా చాలామంది ఈ సత్యాన్ని అందరికీ చెప్పడానికి వారి జీవితాలు త్యజించుకుంటున్నారు. ఎందుకంటే దానివల్లే ఈ పాపము పరిహరింపబడుతుంది. అయితే భక్తుడు కూడా అంటున్నాడు, నువ్వు ఎంత భక్తి చేసినా యేసుక్రీస్తు రక్తములో నీ పాపాలు కడుక్కోపోతే నీ భక్తి అంతా వ్యర్థం. కాబట్టి యేసుక్రీస్తు కార్చిన రక్తము కృప. హల్లెలూయా. ఆయనే వాలంటీర్గా నీ కోసం, నువ్వు కడుక్కోవడం కోసం, నీ పాపాలు ప్రక్షాళన అవ్వడం కోసం ఆయన గొప్ప కృప చూపించాడు. అందుకే తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు కావాలి. ఈ కృప కోసమే యేసుక్రీస్తుని నమ్ముకున్నాము. దిస్ ఈజ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్. మిగిలినవన్నీ సెకండరీ. అవన్నీ ఎలాగా ఆయన మీకు ఇస్తాడు అన్న విషయాన్ని మనము గమనించాం. అయితే ఈరోజు దానికి చాలా మరి ఆపోజిట్గా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు గత వారం చదివిన మాట ఒకటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
మీరు విశ్వాసము ద్వారా మీరు కృపచేతనే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక, క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు, అతిశయపడడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఆమె క్లియర్. ఆ శ్లోకం నాకు క్లియర్గా రాలేదు, కానీ మీరు ఎక్కడన్నా తీసుకోండి. చాలా అర్థమైందా? క్రైస్తవులుగా మనకి ఈ విషయం అర్థం అవ్వాలి. చాలా ఇంపార్టెంట్, చాలా నేరోగా ఉంది ఇది. ఒక ఎయిర్ పిన్ అంత గ్యాప్ ఉంది ఇందులో. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది కృపే, ఇది యేసుక్రీస్తే నీకు ఇస్తాడు. నీ భక్తిని బట్టో, నీ ప్రార్థన బట్టో, నీ ఉపవాసాన్ని బట్టో, దేని బట్టి కాదు. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నేను పాపిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నేను జన్మతః పాపిని అని అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఈ పాపానికి విరుగుడు అన్ని గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి. అదేంటంటే ఈ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని అనేక ప్రదేశాలలో, అనేక గ్రంథాలలో, అన్ని చోట్ల ఇది విశదీకరించబడింది. కాబట్టి ఈ కృప కోసమే, ఈ రక్షణ కోసమే మేము నీ దగ్గరికి వచ్చాం. మేము ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత బాగా బతికామన్నది కాదు, ఎలా చచ్చిపోయామన్నది కాదు. ఏది ఏమైనా నీ రక్షణ లేకుండా ఈ యాత్రను ముగిస్తే దాని అంత అవివేకము, దాని అంత మిస్ అనేది ప్రపంచంలోకి ఎక్కడా ఉండదు. లాజరు, అలాగే ఆ ధనవంతుడు కథలో చూసాం. ధనవంతుడు చాలా సమృద్ధిలో చనిపోయాడు, ఈ లాజరు చాలా దరిద్రంలో చనిపోయాడు. కానీ ఈ లాజరే అబ్రహాము రొమ్మున ఆలుకున్నాడు, ధనవంతుడు నరకములో చాలా మరి వేదన అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ లోకంలో సక్సెస్, ఫెయిల్యూర్, ఈ లోకంలో మంచి చెడ్డ, దీవెన అన్నీ పక్కన పెట్టేసి మీరు రక్షణలో ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. హల్లెలూయా. ఒక మనిషిగా నీ జీవితంలో దేవుడు ఈ భూమి మీద నిన్ను పంపించినందుకు ఆ దేవుణ్ణి మరి ఎక్కడి నుంచి అయితే నువ్వు తప్పిపోయావో అక్కడికి మళ్ళగా తిరిగి వెళ్ళగలిగే ఆ మార్గాన్ని సంపాదించుకోవడం అనేది రక్షణ. ఆ రక్షణ దేవుని ఉచితమైన కృప. ఆ కృప బట్టే మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టే మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. మీరందరూ కూడా దేవుని కృపను పొందినవారు. దీనిని బట్టి సంతోషించండి, దీనిని బట్టి అతిశయించండి. మీ జీవితంలో ఎంత కష్టమైన, ఎంత లాస్ అయినా ఈ ఒక్కదాన్ని బట్టి సంతోషం నీ హృదయంలో ఉంటేనే నువ్వు రక్షణ అనుభవంలో ఉన్నట్టు. అందుకే దేవుడేమన్నాడు, మందిరంలోకి వచ్చినప్పుడు సంతోషంతో రావాలంటున్నాడు, కృతజ్ఞతతో రావాలంటున్నాడు. కృతజ్ఞత దేనికోసం? నాయనా నిన్ను రక్షించుకున్నావు నువ్వు, ఈ క్షణమే కానీ నువ్వు నన్ను పిలిస్తే నేను నీ సన్నిధిలోకి ఉంటాను. అటువంటి రక్షణ భాగ్యంలో నన్ను నడిపించావు కాబట్టి నీ వందనాలు. ఇది నా భక్తిని బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు, నీ ఉచితమైన కృప అని బైబిల్ తెలియచేస్తుంది. ఇది మొదటి భాగము. అయితే మీకు విషయం తెలుసా, ఈ రక్షణను దేంతో పోల్చొచ్చంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి చెరలోంచి బయటకు వచ్చారు కదా, చెరలోంచి బయటకు వచ్చారు కదా. ఇశ్రాయేలీయుల్ని మోషే ద్వారా దేవుడు ఆ పాపమనే బంధకాల నుంచి, ఆ శాపమనే బంధకాల నుంచి విడిపించడం అనేది ఒక రక్షణలాగా నువ్వు అనుకుంటే, నేను చెప్పినదంతా ఇట్ ఈస్ ద బిగినింగ్. హల్లెలూయా. ఇట్ ఈస్ ద బిగినింగ్. స్టోరీ అయిపోలేదు. రక్షించబడ్డావు అనగానే నువ్వు సంకలు గుద్దుకొని పని అయిపోయింది అనుకోవడానికి లేదు. రక్షణ ఈజ్ ద బిగినింగ్. ఇశ్రాయేలును ఐగుప్తులోంచి మోషే ద్వారా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చాక ఒక ప్రయాణం ఉంది. ఎర్ర సముద్రం నుంచి యోర్దాను నది దాటి
ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించడం అనేది మన అందరి ఆధ్యాత్మిక ప్రయాణము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను చెప్పిన రక్షణ మొదలే. ఈ రక్షణ కాపాడుకునే బాధ్యత ఉందా మనకి? డెఫినెట్గా ఉంది. ఈ రక్షణను కాపాడుకోవాలి, ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ పరుగు తుదముట్టించాలి. ఈ ఐగుప్తులోంచి ఇశ్రాయేల్ అందరూ విడిపించినప్పుడు పని అయిపోయింది అనుకున్నారా? పని అయిపోయింది అనుకున్నారు. బయటకు వచ్చేసాం. ఏమండి, జైల్లో ఉన్నాడు బయటకు వస్తే పని అయిపోయినట్టు కదా. ఇప్పుడైతే దండలు వేసి మరీ తీసుకొస్తున్నారు. ఎవరిని? రేపు చేసిన వాళ్ళని, దొంగతనం చేసిన వాళ్ళని ఊరేగిస్తున్నారు. ఇది ప్రపంచం. జైల్లోంచి బయటికి రాగానే ఆడేదో దేశానికి సేవ చేసినట్టు దండలేసి తీసుకొస్తున్నారు. అయితే బయటికి రావడమే ఒక విజయం అని క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో అనుకోవడానికి లేదు. దేవుడు మనందరినీ రక్షణలో తీసుకొచ్చాడు. ఆ రక్షణ ఆయన ఉచితమైన కృపే తప్ప నీ ప్రయాస ఏమీ కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలోంచి దేవుడు మోషే ద్వారా బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చాక నీ ప్రయాణం మొదలైంది. హల్లెలూయా. ఈ ప్రయాణం చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ ప్రయాణం ఎవరితో చేయాలంటే దేవుడితో కలిపి చేయాలి మనం. హల్లెలూయా. ఈ ప్రయాణంలో ఇశ్రాయేలీయులు చాలాసార్లు దేవుణ్ణి వదిలేశారు. చాలాసార్లు సనిగారు. చాలాసార్లు దేవుని ఉగ్రతను చూశారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టే దేవుడు సాదృశ్యంగా ఈ జీవితాలను, ఇటువంటి అత్యున్నతమైన విషయాలను బైబిల్లో పెట్టాడు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా ఫెరోషియస్ థింగ్స్, అంటే నువ్వు ఎర్ర సముద్రాలు దాటిన అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరాల మీద నువ్వు ఉండి కూడా తర్వాత పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రక్షణను కాపాడుకోవాలి. కాబట్టి గత వారం మాట్లాడుకున్న కృప ఏం చేసింది? నీకు రక్షణ మాత్రం ఇచ్చింది. ఈ రక్షణను నువ్వు పదిలపరుచుకొని, ఈ విశ్వాసానాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని, పౌలు గారు చెప్పినట్లు మరి నీ పరుగును తుదముట్టించే వరకు దాని విషయంలో బాధ్యత కలిగి మనం ఉండాలి. దీని విషయంలో మరి ఒక్క ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31 వచనం నుంచి ఒక 2 మాటలు నేను తెలియజేసి మీ అందరికీ చెప్పినట్లు దేవుని సన్నిధిలోంచి తొందరగా నేను వాక్యం ముగిస్తానని చెప్పినట్లు నా చివరి అబద్ధాన్ని ఈ రోజుకి మీ ప్రార్థన బట్టే ఉంటుందండి. ఏమండి, మీరు ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే అంత ఆత్మ వచ్చేస్తుంది. అందుకని ప్రార్థన చేయడం మానేయకండి. ఎందుకంటే ఎంత కుదించాలన్న గంట కొట్టేస్తుందండి. అదేంటో తెలియదు కానీ కరెక్ట్గా 55-56 నిమిషాలకి ఫినిష్ అవుతుంది కదా వాక్యం. వద్దన్నా ఎంత ట్రై చేసినా నేను తొందరగా ముగించానన్నా సరే తర్వాత చూస్తే టైం అంటుంది. కాకపోతే మీకు తెలుసా, నా మెసేజ్ అన్నిటి కోసం ఫస్ట్ రెస్పాన్స్ ఎవరిని అడుగుతాను సార్? మా జూని గారిని అడుగుతాను. ఆడు ఎప్పుడు కూడా బాగానే ఉందంటాడు. అరే ఈరోజు ఏదో కొంచెం ఎక్కువైనట్టుందంటే అలాగ అనిపించలేదంటాడు. ఆడొక్కడే, ఎందుకంటే ఆడొక్కడిని అడుగుతాను, ఆడొక్కడే పాజిటివ్ చెప్తాడు. నాకు మిగిలిన వాళ్ళు బోల్డ్ పాయింట్లు చెప్పొచ్చేమో కానీ. కాబట్టి ఒక ఆయనట మన తెలిసిన పాస్టర్ గారే దేవుని వాక్యం ఒక చోట చెప్పాడట. ఇదే వాక్యం. ఈ వాక్యం చెప్తే ఆ ఊరోళ్ళందరూ వినేశారట. వినేసి వాళ్ళు ఏం చెప్పాడు, ఈయన నీ పుణ్యం, నీ దానం, నీ ధర్మం ఇవన్నీ చేసుకో, కానీ దేనికి పనికిరావు. అవి మంచిదే, మంచి కార్యాలు. కానీ నీ మంచి కార్యాల వల్ల నీ జన్మ పాపం కడగబడదు అని అన్ని గ్రంథాల్లో ఉంది.
కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే ఆ పుణ్య రక్తంలోనే నువ్వు కనగబడాలి, ఆయన కృపకు మనందరం లోనవ్వాలి అని వాక్యం చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఒక చెప్పుకి అశుద్ధం అంటుకుంటే ఇంకో చెప్పుకి సెంటు రాసుకుంటే అశుద్ధం పోద్దా? మరి ఏం చేయాలంటే కడుక్కోవాలన్నాడు. అదే చేయాలరా బాబు, అదే చెప్తున్నాం మేము కూడా. యేసు రక్తంలో కడుక్కోండి అని చెప్తున్నాం. ఆ రక్తానికి ఈ పాపం కడగబడుతుంది తప్ప ఇంక దేనికి కూడా పోదు అని చెప్పాడట. చెప్పేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి, నేను నేటి ఏదో పాస్టర్ని తెచ్చో, ఆయన ఏదో చాలా విషయాలు మాట్లాడేశాడు, పంచాయతీ పెట్టాలి, ఆయన పట్టరమన్నారు. పట్టరన్న నైట్ షూట్ చేసుకుని పోయాడు. పాస్టర్ చెప్పిన పాస్టరు అంటే ఎలాగెళ్ళిపోతాడు? అందరు వినేహారు ఊరంతానే. ఏం మాట్లాడుతున్నారు? మా పుణ్యాలు, మా కార్యాలు, ఈ మంచి పనులు దేనికి పనికిరావా? మరి ఈ విషయం పంచాయతీలో పెట్టాలా? నువ్వు సాయంత్రం రానాడట. ఎందుకంటే మా డౌట్ ఏంటంటే అసలు పుణ్య కార్యాలు, అసలు సేవా కార్యాలు అన్నీ చేసేది మీరే, అవును కదండి? క్రైస్తవులు పుణ్యకార్యాలు మొదలెట్టిందే మీరు, సేవా కార్యాలు మొదలెట్టిందే మీరు. దేనికి పనికిరానప్పుడు ఎవడు చేయమన్నాడు? మళ్ళీ నువ్వు వచ్చి పనికిరావని చెప్తున్నావు. ఏంటి సంగతి అంటే ఈయన ఫోన్ చేశాడట. అయ్యగారు మీరు చెప్పేసి వెళ్ళిపోయారు, బాగానే ఉంది, సాయంత్రం పంచాయతీ పెట్టారు, ఏటి సంగతి అంటే ఏంటి నువ్వు వినలేదా అన్నాడట. అంటే నేను భోజనం దగ్గర ఉన్నాను సార్, మన పని అదే కదా, మీటింగ్ కన్వీనర్, నేను భోజనం దగ్గర. రేపు భోజనం దగ్గర ఉన్నాం కాదురా, ముందు వాక్యం వినాలా, రేపు పొద్దున్న కాసుకోవాల్సింది నువ్వే. అలా కదయ్యా, భోజనాల దగ్గర ఉన్నాను, నేను సరిగ్గా వినలేదు, మీరు వస్తారా నన్ను తోసేస్తారా, ఏటి సంగతి అన్నాడట. అలా కదా, ఇప్పుడు జాగ్రత్త చెప్తాను, జాగ్రత్తకిను అని చెప్పి క్రైస్తవులు పుణ్యకార్యాలు చేసే విధానము, ప్రపంచమంతా పుణ్యకార్యాలని చూసే విధానం వేరు అని చెప్పాడు. ప్రపంచమంతా పుణ్యకార్యాలు ఎందుకు చేస్తారంటే, ఎందుకు మంచి కార్యాలు చేస్తారంటే పుణ్యం రావాలని, పుణ్యం కట్టుకోవాలని. కానీ క్రైస్తవులు పుణ్యకార్యాలు పుణ్యం కోసం చేయరు, అందుకే దాని పుణ్యకార్యాలు అన్నారు. పుణ్యం కోసం చేయరు. క్రైస్తవులు పుణ్యకార్యాలు ఎందుకు చేస్తారంటే వారు ఆల్రెడీ పుణ్యం చేసుకున్నారు కాబట్టి. హల్లెలూయా! ఇటువంటి పుణ్యం చేసుకున్నారు. యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యములో వారి పాలి భాగస్థులై ఆ యేసుక్రీస్తు స్వారూప్యములోకి వారు తేబడ్డారు కాబట్టి ఈ మంచి కార్యాలు ఆశించి కాదు, స్వాభావికంగా వస్తాయి. హల్లెలూయా! అందుకే గత వారం నేను చెప్పాను, ఈ భక్తి స్వాభావికంగా రావాలి. భక్తి చేయాలని చేయడం అనేది భక్తి కాదు. భక్తి పుణ్యం కోసం చేయడం భక్తి కాదు. నువ్వు పల్నాది కాబట్టి పల్నాది బ్యాలెన్స్ చేసేది కాదు. క్రైస్తవులు హృదయంలోంచి యేసు ప్రభువు ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు. ఆయన ఎవరినీ లోకంలో ఎప్పుడన్నా జడ్జిమెంట్ ఇచ్చాడండి? ఎంత మంచోడండి దేవుడు యేసయ్య. ఆయన న్యాయాధిపతి అయ్యుండి, ఆయన సర్వాధికారి అయ్యుండి ఒక్కళ్ళని జడ్జిమెంట్ ఇచ్చాడా? చివరికి పట్టుబడిన స్త్రీ దేనిలో పట్టుబడింది? వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీకి కూడా, అమ్మ నేను కూడా నిన్ను ఏమి అన్నో, నేను తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు నీ కోసం నీ పాపాలకి వెల చెల్లించడానికి వచ్చిన వాడు ఏమంటున్నాడు? నిన్ను క్రిటిసైజ్ చేయడానికి నేను రాలేదు అంటున్నాడు. అటువంటి అత్యున్నతమైన ప్రేమ కలిగిన, ప్రేమ అయ్యున్న దేవుణ్ణి నిజంగా ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడి ఆయన ఆత్మలో నువ్వు పాలిభాగస్తుడు అయితే మంచి పనులు స్వాభావికముగా మనలోంచి వస్తాయి. హల్లెలూయా! అందుకే క్రైస్తవ మిషనరీలు చేసిన పని ఎవ్వరు చేయలేదండి ప్రపంచంలో. చాలా భయంకరమైన స్థితిలో ఉన్న మనుష్యుల దగ్గరికి వెళ్ళి అసలు ప్రేమించడానికి అవకాశం లేదు, సేవించడానికి అవకాశం లేదు. అటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ కుష్ఠరోగుల్ని, ఆ మట్టితో ఉన్న వారిని, వాళ్ళందరినీ ముట్టుకొని దేవుని ప్రేమను బట్టి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని, అందరూ వదిలేసిన వాళ్ళని, అనాథుల్ని, అన్టచబుల్ని, ఎవరైతే ఈ లోకం
వేస్ట్ అని గార్బేజ్లు వేసేసిందో ఆ గార్బేజ్ని కూడా తీసి కడిగి పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ప్రతి మనిషి కూడా దేవుని స్వారూప్యంలో చేయబడ్డాడు. దేవుని ప్రేమ అటువంటి గొప్ప త్యాగాలను కూడా మరి చేసేలాగా ప్రోత్సహిస్తుంది అని మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ కృప వల్ల మనకు వచ్చిన ఈ సాల్వేషన్ ఎక్కడికి వచ్చింది? మనకి ఐగుప్తులోంచి బయటికి తెచ్చింది అనమాట. ఐగుప్తులోంచి బయటికి తెచ్చింది. మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలా? యోర్దాను నది దాటి ఆ ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్ళాలి. మనందరి ప్రయాణం అదే. ఆ ప్రయాణంలో ఒక ఘట్టాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా అది కాదు, ద్వితీయోపదేశం చివరి చదువుదాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము ఈ విషయం చెప్పి ఈ విషయమే చెప్తాను ఈరోజుకి. ఇదే మెసేజ్ కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా నా వైపు తీక్షణంగా చూసి వినాలి. మరి ఎండ గట్టిగా ఉంది, అయినా ఏం పర్లేదు. ఒకవేళ మన వాక్యం వినకపోతే, మనకు దేవుని రక్షణ నిలబడకపోతే, దీనికన్నా మంటల్లో అగ్నిలో యుగ యుగాలు ఉండాలి. కాబట్టి ఒక గంట సేపు చెమట కారిస్తే నష్టం ఏమీ లేదు. ఆ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. అందరూ వీలుంటే బైబిల్ తీయండి. సంఖ్యాకాండము. అంతటా యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. చాలా ఒక్క నిమిషం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? ఎంతమంది తెలుసు దీని బ్యాక్గ్రౌండ్? ఈ మాట బట్టి బ్యాక్గ్రౌండ్ అర్థమైపోద్ది. ఏంటి? ఇశ్రాయేలీలకి వాటర్ ప్రాబ్లం. ఉదయాన్నే ఈ వాక్యం చదువుదాం అనుకున్నానో ఏంటో మరి దేవుడు అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్లు కూడా. మా ఇంట్లో కూడా నీళ్ళు లేవు. ఈరోజు స్నానం చేద్దాం, నీళ్ళు లేవు. మోటార్కి వెళ్ళే కరెంట్ పోయింది. మా ఇంట్లో కరెంట్ ఉంది కానీ మోటార్ వేసేదానికి కరెంట్ లేదు. ఉదయాన్నే దేర్ ఇస్ నో వాటర్. ఇప్పుడు ఇది ప్రాబ్లం. వీళ్ళకి ఇశ్రాయేల్కి నీళ్ళు లేవు. ఇశ్రాయేలీలు 2 సార్లు అలాగా నీళ్ళు లేకుండా వాటర్ క్రైసిస్ ఇప్పుడే కాదండి, అప్పటి నుంచి ఉన్నాయి మనకి. చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళు విడిపించబడ్డారు, ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. కానీ కష్టం లేదా? లోటు లేదా? ఉంది. దేవుని మీద ఆధారపడి వెళ్ళే ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ దేవుడు క్రియేట్ చేస్తాడు. దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు కూడా చూస్తాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా శనిగారట. ఎంత శనిగారు తెలుసా? మొత్తం ప్రయాణం అంతా చేశారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంకా దాటేయాలి, ఇంకా లాస్ట్కి వచ్చేసారు. ఎందుకంటే ఆ 20వ అధ్యాయంలో మిరియం చనిపోద్ది. అంటే మోషే తాలూకు అక్క చనిపోద్ది. ఎవరైతే మోషేని జంగుపెట్టిలో పెట్టి చక్కగా సేవ్ చేసిందో, చాలా ఇంటెలిజెంట్, షీఈ్ అ హీరోయిన్ అనమాట. సరైన క్యాండిడేట్ని రైజ్ చేసింది కదా. వెంటనే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో దౌత్యం చేసేసి మళ్ళీ హెబ్రీ స్త్రీని అక్కడికి వెళ్ళి, అబ్బా ఏం సెట్టింగ్ అండి అసలు. మామూలు దాని అంటారు నెగోషియేషన్ కాదు, ఎక్స్ట్రాడినరీగా. మోషే ఈరోజు వాళ్ళు నిలబడ్డాడంటే ఆవిడే కారణం. ఆవిడ చచ్చిపోయింది, ముసలిదేపు చచ్చిపోయింది. అంటే ఏంటి? ప్రయాణం చివరికి వచ్చేసింది అనమాట. ఇంకా యోర్దాను దాటి బయటికి వెళ్ళిపోవాలి. మన జీవితాల్లో కూడా చాలా మట్టు కాసేసుకున్నాం అనుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ లాస్ట్లోకి వచ్చేటప్పటికి నీళ్ళు లేవని ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన అందరూ సనుగుతున్నారు. ఏం సనుగుతున్నారు తెలుసా? మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? చక్కగా ఐగుప్తులో ఉండేవాళ్ళం కదా, మాకు ఇక్కడికి వచ్చి నీళ్ళ కష్టాలు ఏంటి? తాగడానికి నీళ్ళు లేవు, మా అందరి గొంతుకులు ఎండిపోతున్నాయి. నువ్వు అక్కడ ఏమీ లేదని ఇక్కడ తీసుకొచ్చావా? మేము మా పితరులు చచ్చిపోయారు కదా, వాళ్ళతో పాటు హాయిగా చచ్చిపోయి హాయిగా అక్కడ పాతి పెట్టబడతాం కదా. ఈ అరణ్యంలో ఏమీ లేవు. నిజమే, అరణ్యం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ అరణ్యంలో ఏమీ లేవు కాబట్టి గారంటే ఈ మోషే గారికి ఎంత కోపం వచ్చిందంటే, ఎంత ఇసుకు వచ్చిందంటే, అయ్య బాబోయ్ వీళ్ళు ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు రా బాబు. ప్రాబ్లం ఉందా అంటే డెఫినెట్గా ఉంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, మేము ఐగుప్తుని కంపేర్ చేసుకుంటున్నారు. దేన్ని కంపేర్ చేస్తారు? ఐగుప్తుని కంపేర్ చేసుకుంటున్నారు. ఇది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి. వీళ్ళలో చూడండి, దేవుడు వీళ్ళలో చూస్తుంది ఏంటంటే
వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వాళ్ళ నుంచి బయటికి వెళ్ళలేదు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఈ దాస్యం నుంచి బయటకు వచ్చేస్తావు, కానీ ఆ దాస్యం నీలోంచి బయటికి వెళ్తావు. చాలాసార్లు ఇంకా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పాపపు, ఆ దాస్యపు మూలాలు బయటకు వస్తాయి అన్నమాట. ఈ ఇశ్రాయేలు కూడా అదే వస్తుంది. వాళ్ళు ఇంత ప్రయాణం చేశారు, ఎర్ర సముద్రం దాటారు, అనేకమైన మిరకల్స్ చూశారు. 40 సంవత్సరాలు దేవుడు ఒక్క సూపర్ బజార్ కూడా లేకుండా 20 లక్షల మందిని నడిపించాడు. హల్లెలూయా. అవునా కదా? 20 లక్షల మందిని. ఏమండి, ఈ ఇక్కడ ఏమైనా షాపులు లేవు, బతకగలం మనం? సాయంత్రం అయితే జొమాటోలో పిజ్జా పెట్టుకోవాలా? మామూలు ఈ మధ్య అరే 4 గుడ్లు తెమ్మ, చిన్న చిన్న వాటికండి, అదేమంటారు, ఆడెవడో తెచ్చేస్తున్నాడు ఫోన్ చేస్తే. బిక్లింకా, బ్లింక్ ఏదో మరి క్లింక్ అంటుంది అది. క్లింక్ అంటే వచ్చేస్తుంది. ఇంక ఇది వెళ్ళట్లేదు. ఇడు నేను ఇంతకుముందు వచ్చాను, ట్యాబ్లెట్ తయారా తలనొప్పితే క్లింక్ అంటున్నాడు, అంతే వచ్చేస్తుంది ఇంకా కదా. అసలు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఒక హాస్పిటల్ లేదు, ఒక సూపర్ మార్కెట్ లేదు, ఒక బట్టల షాప్ లేదు, ఒక చెప్పుల షాప్ లేదు, ఒక మెడికల్ షాప్ లేదు, ఏమీ లేదు. నడిపించాడా? నడిపించాక చివరికి వచ్చాక అంటున్నారు, మేము అక్కడే ఉండుంటే చాలా బాగుండు అని చాలా వ్యసన పడ్డారన్నమాట. కానీ ఎంత గ్రేట్ అండి! దేవుడు ఎందుకు గ్రేట్ తెలుసా? ఒక ఆయన అంటాడు, ఈ దేవుడు ఎందుకు అవుతాడు? అసలు దేవుడు అవ్వాలంటే, దేవుడు దేవుడిగా పిలాలంటే, ఎవరినన్నా దేవుడిగా పిలాలంటే, యెషయా గ్రంథము 41 అధ్యాయం 21 వచనంలో మీరు తీయక్కర్లేండి. వాద్యమాడుదమని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించమని యాకోబు రాజు చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? రే డిస్కస్ చేద్దాం రా అంటాడు అనమాట. గుడ్డిగా నమ్ముకోమని చెప్పడం. కమాన్, మనం వ్యాజ్యం ఆడదాం రండి, మీరు నాతో డిస్కస్ చేయండి, మీ డౌట్స్ ఉంటే చెప్పండి. మీరు దేవుడు ఎవరనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు, దేవుడు ఎవరో నేను చెప్తా. దేవుడు ఎవరై ఉండాలంటే, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ 1-2 మాటలు. దేవుడు ఎవరై ఉండాలంటే, ఈ దేవుడు అనేవాడు ప్రతి దాని మూలాన్ని తెలిపినోడు అయి ఉండాలి. హల్లెలూయా. ప్రతి దాన్ని బిగినింగ్ తెలిపినోడు ఉండాలి. ఎందుకంటే ఆయనే బిగినింగ్ కాబట్టి ఆయనకి తెలియని బిగినింగ్ ఏది ఉండకూడదు. హల్లెలూయా. ఆయనకి తెలియని బిగినింగ్ ఏది ఉండకూడదు. కాబట్టి దేవుడు అని మనం చెప్పాలంటే ఆయన సమస్త బిగినింగ్స్ ఆయనకి తెలిసి ఉండాలి. బైబిల్లో చూడండి, మొత్తం బిగినింగ్స్ అన్నీ తెలుసు. ఈ భూమి ఎలా పుట్టిందో చెప్పాడు, ఈ సృష్టి ఎలా జరిగిందో చెప్పాడు, ఈ ఈ సృష్టి అయిపోయిన తర్వాత నీళ్లు ఎలాగ డివైడ్ అయ్యాడో చెప్పారు, ఈ భూమి ఎలాగ ఆరిన నేల అయిందో చెప్పాడు, మనిషి ఎప్పుడు పుట్టాడో ఎలా పుట్టాడో చెప్పాడు, ఈ స్త్రీ ఎలా పుట్టిందో చెప్పాడు. ఆయన అంటాడు, ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి అవ్వని చేసాడట. అదే లాస్ట్ స్లీప్ అట్ ఆయన, పీస్ఫుల్ స్లీప్ తెలుసా మగవాళ్ళకి. అదే లాస్ట్. తర్వాత అడికి నవ్వుతున్నారు కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు. ఆదాముకి గాఢ నిద్ర, ఇంక తర్వాత మగవాడు నిద్ర లేదట, ఇంక అవ్వచ్చాక అంత కోడి నిద్రే. అర్థమైందా? కాబట్టి ఈ స్త్రీని ఎలా చేశాడో చెప్పాడు. తర్వాత మొట్టమొదట ఎవడు మర్డర్ చేశాడో చెప్పాడా? మొట్టమొదట ఎవడు మర్డర్ చేశాడు? మొట్టమొదట ఎవరో 2 భార్యలు. అన్నీ ఉంటాయి. 2 భార్యలు ఎవరికి మొట్టమొదట ఉందో చెప్పాడు. ఈ బైబిల్లో ప్రతి దాని బిగినింగ్ ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి దాని మొదలు బైబిల్లో రాసి పెట్టింది. దేవుడు అంటే ఎవరంటే ప్రతి దాని ఆరంభము తెలిసిన వాడై ఉండాలి. కాబట్టి పాపం ఎప్పుడు మొదలైందో చెప్పాడు, పాపం ఎలా వచ్చిందో మీరు నేమ్ ఇట్, బైబిల్లో ఉంటుంది. సార్ దీని బిగినింగ్ ఏంటంటే అంటే ఉంటుంది. చాలాసార్లు ఈ పెళ్లి ప్రసంగాల్లో కోడి ముందా గుడ్డు ముందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ కదండి. ఎవరి ముందు?
కూడా అవ ముందా ఆదాము ముందంటే మనకు క్లియర్గా ఉంది. ఆదాము ముందు, ఆదాములోంచి అవ వచ్చింది. ప్రతి దానికి కూడా ఈ దేవుడు కాబట్టి వ్యాజ్యమాడుదాం రండి అంటాడు. అసలు దేవుడు అంటే ఎవరంటే ప్రతి ఆరంభము తెలిసిన వాడై ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ దేవుడికి ఏముండాలంటే ఫ్యూచర్ తెలిసినవాడై ఉండాలి. హల్లెలూయా. ఫ్యూచర్ తెలిసినవాడు. మీకు నమ్మరు, ఈ బైబిల్లో ఉన్న ఫ్యూచర్ అండి మామూలు ఫ్యూచర్ కాదు. ఈ భూమి మొదటి నుంచి ఈ భూమి ఎండ్ అయిపోయి రాశాడు ఇందులో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మొదల నుంచి భూమి ఎండ్ అయిపోయే వరకు ఎప్పుడు జలప్రలయం, ఎప్పుడు దేవుని ప్రణాళిక, ఎప్పుడు మోషే, యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు, యోహాను ఎప్పుడు వస్తాడు, దాని తర్వాత సువార్తలు, దాని తర్వాత ప్రకటన గ్రంథం వరకు వచ్చేస్తే ఈ యుగాంతం ఎలాగుంటుంది అనేది ముందుగా చెప్పగలిగిన వాడు ఎవరు? నిజమైన దేవుడు. లాస్ట్లో చెప్పాడు ఆయన చెప్పాడు 10 దేశాలు ఏకమైపోతాయి. 10 దేశాలు ఏకమైపోయి ఒక రాజుని డిసైడ్ చేస్తాయి. అంత్యక్రీస్తు వస్తాడు. అతను మందిరంలోకి వెళ్ళిపోతాడు. మందిరంలోకి వెళ్ళిపోయి ఏ మందిరాలు లేకుండా చేస్తాడు. చర్చి లేదు, మసీదు లేదు, గుడి లేదు, నేనే దేవుణ్ణి అంటాడు. పరిపూర్ణంగా ఈ బైబిల్లో జరగబోయేవి కూడా రాసిపెట్టున్నాడు. ఈరోజు జరుగుతున్న ప్రతి యుద్ధం కూడా బైబిల్లో నిక్షిప్తమై ఉంది. కాబట్టి దేవుడు అంటే ఎవరంటే ప్రతి ఆరంభము తెలిసిన వాడై ఉండాలి, అలాగే అంతము కూడా తెలిసిన వాడై ఉండాలి. అదేవిధంగా దేవుడు ఎవరంటే ఆశ్చర్య కార్యాలు భూమి మీద ఇంతవరకు ఎవరు జరిగించలేని ఆశ్చర్య కార్యాలు చేసిన వాడై ఉండాలి. ఇశ్రాయేలీయుల్ని ఒక పాన్ బీడ, ఒక కిరాణా షాప్ కూడా లేకుండా 40 సంవత్సరాలు ఎడారిలో ఏ లోటు లేకుండా వాళ్ళు పెరిగితే బట్టలు పెరుగుతున్నాయి, వాళ్ళ కాళ్ళు సైజు పెరిగితే చెప్పులు సైజు పెరుగుతున్నాయి. ఈ బట్టలు చిముకుపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. అటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ లోకము పుట్టినది మొదలుకొని ఎవరూ చేయలేని ఆశ్చర్య కార్యాలు చేసినవాడు దేవుడై ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈయన ఏమన్నాడంటే సంఖ్యాకాండము 20 అధ్యాయంలో వచనంలో వీళ్ళందరూ సనుగుతున్నారు నీళ్ళు లేవని. వీళ్ళందరూ ఐగుప్తు నుంచి వచ్చారు. మీరందరూ కూడా పాప జీవితంలో నుంచి యేసుక్రీస్తు కృప వల్ల రక్షణలోకి తేబడ్డారు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు టెన్షన్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఏ ఐగుప్తునైతే, ఏ బానిసత్వాన్ని అయితే వదిలేసావో ఆ బానిస మనస్సు మళ్ళీ బయటకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు చంపాల్సింది ఏం తెలుసా? దేవుడు ఎంతవరకు నేను తిప్పుతాడు తెలుసా? ఆ బానిస మనస్తత్వం నీలో చచ్చిపోయే వరకు తిప్పుతాడు. ఆయన ఉత్తకనే పట్టుకెళ్ళండి. ఈ ప్రామిస్డ్ ల్యాండ్లోకి నువ్వు వెళ్ళాలంటే ఈ ప్రయాణం దేనికోసం తెలుసా? నువ్వు ఐగుప్తులోంచి బయటకు వచ్చావు, కానీ ఐగుప్తు నీలోంచి బయటకు వెళ్ళలేదు. కాబట్టి ఐగుప్తు నీలోంచి బయటకు వెళ్ళే వరకు ఎవరిని ఎలా డీల్ చేయాలో, ఎవరిని ఎలా నలపాలో, ఎవరిని ఎలా కడగాలో, ఎవరిని ఎలా శుద్ధి చేయాలో అలాగా ఆ కొలిమిలోంచి పట్టుకెళ్ళి ఒక పరిపూర్ణమైన పరిశుద్ధమైన మనిషిగా తయారు చేసి ఆ పరిశుద్ధమైన ప్రదేశానికి నిన్ను పట్టుకెళ్తాడు. కాబట్టి వీళ్ళందరూ ఏమన్నారు? మేము అక్కడ ఉంటేనే బెటరు, ఇక్కడ తీసుకొచ్చి నీళ్ళు లేకుండా మమ్మల్ని చంపేస్తున్నావేటి అంటే దేవుడు మోషేతో అంటున్నాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము అని యెహోవా ఆజ్ఞాపించాడు. ఏం చెప్పాడండి? చెప్పండి అందరూ, ఏం చెప్పాడు? బండతో, అందరూ తెలిసిందే కదా, బండతో మాట్లాడమని. దేవుడు ఏమైనా తిట్టాడా? దేవుడేమి ఇసుక్కున్నాడా? ఏమో మనసులో ఏమో తెలియదు. ఆయన మట్టుకు ఏం చెప్పండి, అరే బాబు వీళ్ళు నీళ్ళు లేని గొల్లెట్టేస్తున్నారు, కొల రావట్లేదు కాబట్టి కొల ఇప్పేస్తాను,
నువ్వు ఇలా పని చేయన్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడేసి వారికి వారి పశువులకి పెట్టేమన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుంచి ఆ కర్రను తీసుకొని పోయాను. ఈ కర్ర ఏంటంటే ఇశ్రాయేలీయులందరూ కూడా, మోషే చేతిలో కూడా కర్ర ఉంది కదండి, అది కూడా మ్యాజిక్ స్టిక్ అన్నమాట. ప్రతి నీ చేతిలో కూడా కర్ర ఉంటుంది. మోషేని అడిగాడు, అబ్బాయి నువ్వు ఇశ్రాయేల్ అందరినీ నడిపించాలంటే నేను నత్తోడిని, నాకేం తెలుస్తుంది అంటే నీ చేతిలో ఏముంది అని అడిగాడు. కర్ర ఉంది. మన జీవితాల్లో కూడా ఆయన ఏం స్పెషల్గా AK-47 అవడో, నీ చేతిలో ఏది ఉంటుందో దాన్నే స్కడ్ మిషైల్ చేస్తాడు. హల్లెలూయా. నీ చేతిలోదే, నీ కర్రే. నీ చేతిలో ఏముంటుంది? నీ చేతిలో చిన్నది ఉందా? అదే. ఆ 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు ఏమడిగాడు? మీ దగ్గర ఏమైనా ఉందా? చిన్న పిల్లవాడి దగ్గర ఆ రొట్లే, ఆ చేపలే. నీ చేతిలో ఏది ఉంటుంది దాన్ని దేవుడు దీవిస్తాడు. మోషేని దీవించాడా? ఆ కర్ర ఏమైపోయింది? ఇప్పుడు ఇశ్రాయేలీయులు గింజుకుంటున్నారు కదండి, ఎన్ని మిసైళ్ళు వేస్తున్నారో, ఎంత గొడవ అవుతుందో. గెలిచారా? ఇంకా గెలలేదు, గెలుస్తారు. కానీ ఒక్క కర్రతో ఈ ఫరోని అల్లాడించేసాడు దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ చేతిలో ఏది ఉంటే అదే నీకు ఆయుధంగా దేవుడు మారుస్తాడు. అయితే ఇక్కడ కర్ర ఈజ్ డిఫరెంట్. దాంట్లోకి మనం వెళ్ళొద్దు. ఈ అహరోను చిగురించిన కర్ర, అది దేవుని సన్నిధిలో నాటబడిన కర్ర. అందరూ కూడా మరి ఆ కర్రను గురించి డిస్కషన్ వచ్చినప్పుడు దేవుడు యాజకత్వంగా ఎంచుకున్న కర్ర. ఈ కర్ర యేసుక్రీస్తు యాజకత్వానికి సూచించిన కర్ర. ఇంకా దాంట్లోకి వెళ్ళొద్దు మనం. ఏదేమైనా మోషే, ఆ తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు. ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేశారంటే ఆయన దగ్గర నుంచి ఆయన చెప్పాడు, కర్రట్టుకొని వెళ్ళిపో అన్నాడు. కర్రట్టుకొని బయటకు యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుంచి ఆ కర్రను తీసుకొని పోయాను. ఎందుకో కానీ కర్ర 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 అని చెప్తున్నాడు కదండి. ఆ కర్ర గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఆయన కూడా నువ్వు కర్ర పట్టుకొని వెళ్ళు అన్నాడు. మాట్లాడాల్సినప్పుడు కర్ర ఎందుకు? మాట్లాడమన్నాడు కదా, కానీ కర్ర పట్టుకొని వెళ్ళమన్నాడు. ఓకే, కర్ర పట్టుకొని వెళ్ళమన్నప్పుడు ఆ తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట, ఎవరి ఎదుట? ఆ బండ ఎదుట. ఆ బండ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి. ఎంత కోపం వచ్చేసిందో మోషే గారికి, ఎంత కోపం వచ్చేసిందో. ద్రోహులారా వినుడి. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? మేము ఈ బండలో నుంచి నీళ్లు తెప్పించాలా అనేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. అవును. సమాజమును పశువులను త్రాగెను. ఎంత బాగుందండి, బ్యూటిఫుల్. చెప్పలు కూడా చంద్ర, గట్టి చెప్పలు కొడతా ఉంది. ఇంకా గట్టిగా చెప్పలు కొట్టచ్చు అంటే కొంచెం నిద్ర. అది ఎక్స్పెక్ట్ చేశాడు యాక్చువల్గా మోషే గారు. అంతేనా ఏమండి? అంతేనా? ఇదే ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ నెక్స్ట్ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక. ఏంటిది? నెక్స్ట్ వర్స్ అండి. మనందరం చెప్పాలనుకుంటాం కదా ఇప్పుడు. నెక్స్ట్ వర్స్. దేవుడు పై కార్యాలను చూడడు. నువ్వు పైకి చేసే భక్తి చూడ్డు, లోపల చూస్తాడు ఆయన. ఆయనకు తెలిసి ఏం చూడాలా? మనిషికట దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటి తెలుసా? ఫస్ట్దేమో చావు. ఎప్పుడు చచ్చిపోతాడో మనకి తెలియదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. తెలుసా మీకు? ఎప్పటికి కూడా మనకు తెలియకపోయినా ఎప్పుడు చచ్చిపోతామని భయపడిపోతున్నాం. సరిగ్గా బతకట్లేదు కదా. ఎప్పుడు చచ్చిపోతామో తెలియకపోవడం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అట. రెండోది ఏంటంటే ఎవడ హృదయంలో ఏముందో తెలియకపోవడం. తెలిస్తే ఇక్కడ ఎవడో ఉండడు, తెలుసా? తెలిస్తే ఎవడెవడితో మాట్లాడుకోడు. నేను దేవుణ్ణి ఎక్కువగా ఎందుకు ప్రేమించాలనుకుంటా? ఈ మాటను బట్టి ప్రేమించాలనుకుంటా. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాలు ఎరిగి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడండి.
మనం పైకి ఎంత బాగున్నా లోపల ఎంత ఎదవలో మనం తెలుసుగా. నీకు తెలిస్తే ఎలాగా? సపోజ్ మా ఒక తండ్రి కొడుకు దగ్గర, అరే బాబు కాలేజీకి వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళిరాడో చెప్పొచ్చేవాళ్ళరా పక్కెళ్ళి ఆడు మనసులో ఎందుకు అంత కొబ్బులు చెప్తూ నువ్వు వెళ్ళబెట్టి కాలేజీ టైంలో చదివేబెట్టి నువ్వు రోజు మందు అవుతా కూర్చుంటావు. ఆడేమనుకుంటున్నాడో తెలిస్తే ఎంత భయంకరంగా ఉందంటే లోకం ఈరోజు. సొంత కుమార్తెలను చెరుపుతున్నారు తండ్రులు కదండి. ఒక తండ్రి కుమార్తెను ఎలా చూస్తున్నాడో నీ హృదయాంతరంగం తెలిసిపోతే, నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు అవతల కుర్రోడు నువ్వు ఏ ఉద్దేశంతో చూస్తున్నాడో, ఈ అమ్మాయి ఏ ఉద్దేశంతో చూస్తుందో, మీ బాస్ నీ గురించి ఏమనుకుంటున్నాడో, నీకు అన్ని హృదయాంతరంగాలు నీకు తెలిసిపోతే నీ అన్నను కూడా నువ్వు ప్రేమించలేవు. కానీ దేవుడు మనందరూ హృదయాంతరంగాలు ఎరిగి కూడా, మన కంపంతా తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనందరం పైకి చప్పట్లు కొట్టచ్చు. మోషే ఎక్స్ట్రాడినరీ మిరాకిల్ చేశాడు. ఆయన బండలోంచి నీళ్లు మీకు తెప్పించాలా మేము అన్నాడు. ఈ కాన్ఫిడెన్స్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి ద్రోహులారా అని తిట్టాడు. దేవుని తాలూకా రిప్రజెంటేటివ్ అయ్యుండు కూడా చాలా ఫెరోషియస్గా ఉన్నాడు. కానీ నెక్స్ట్ మూమెంట్లో దేవుడు అనుకోని ది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కర్స్, పెద్ద శాపం వచ్చి పడిపోయింది దాని మీద. ఎంత భయంకరం అండి! దేవుని సన్నిధి ఎంత భయంకరం! చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇమ్మీడియట్గా అన్నాడంటే, ఇశ్రాయేలుల కన్ను ఎదుట నా పరిశుద్ధులను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. నమ్ముకోలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నమ్ముకోలేదా? మోషేను నీ మాట పట్టే కదా ఇంత ప్రయాణం చేశాను, నువ్వు పిలిస్తే కదా వచ్చాను, ఆ పొదలోంచి నువ్వే కదా మాట్లాడావు, ఈ కర్రను ఆయుధంగా నువ్వే కదా చేసావు, నేను నీకు స్నేహితుడిని కదా, స్నేహితుడు అని చెప్పాడు కదా, స్నేహితుడు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను నమ్ముకోలేదు కాబట్టి, నమ్ముకొనకపోతివి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలములు అనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ఆమేన్. ఏం చేశాడు? పరిశుద్ధపరచుకొని. ఇందులో ఒకటే ఒక మాట దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ కదండి. ఇది కూడా మన ప్రయాణంతో సాదృశ్యం. ఈ మోషే గారి జీవితాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని దేవుడు దగ్గర ఉంటాం, మన ఆధ్యాత్మిక జీవితంలో పరిగెడతాం. ఈ చివరి వరకు వచ్చిన మోషేను దేవుడు అభియోగం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోకి మీరు తోడుకొని పోరు. ఏమన్నాడు? ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధత కదండి, పరిశుద్ధత. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత దేవుడిలో ఉన్న క్యారెక్టర్ ఏంటి తెలుసా? దేవుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. దేవుడు ఎక్కడ కాంప్రమైజ్. నువ్వు సొంత కొడుకోవు, అన్నవు, బెస్ట్ ఫ్రెండ్ అవ్వు, 50 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు, 99 సంవత్సరాల వరకు సెయింట్లా బతికే, ఆ ఒక్క నిమిషం నువ్వు పరిశుద్ధుల నుంచి పక్కకు వస్తే ఆ అపరిశుద్ధతను బట్టి దేవుడు నేను తప్పకుండా శిక్షిస్తాడు. ఆయన తట్టుకోలేనిది ఏంటంటే, ఈ దేవుడు ఎందుకు దేవుడు అంటే ఈయన పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. ఎవ్వరికీ ఈ క్యారెక్టర్ ఉండదు. ఈ లోకంలో ఈ దేవుడిని నమ్ముకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఛాలెంజ్ ఇచ్చిన దేవుడు. కాబట్టి మోషే అక్కడ చేసిన తప్పు ఏంటంటే ఆయన పరిశుద్ధతను ఆయన ఆనర్ చేయలేదు. ఆ చిన్నదనడానికి లేదండి, అది చాలా పెద్దది. దేవుడు సన్నిధికి ఎంత దగ్గరికి వస్తావో నీకు డేంజర్ అంత ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన పరిశుద్ధతకు, అందుకే
చివరి వచనంలో కూడా అంటే యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యతను తన్ను తాను పరిశుద్ధపరచుకొనెను. కాబట్టి ఈ మాటల్లోంచి మూడు విషయాలు నేను చూశాను. ఈ మోషే గారి జీవితం అలా ఎందుకు అయిపోయింది? ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టు అయిపోలేదు. ఇంత నడిపించి, ఇంత ప్రయాణం చేసి, ఇంతమందికి నాయకుడయ్యి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి, ఆయన ముఖంలో వచ్చిన తేజస్సును మనుషులు చూడలేకపోతే గుడ్డ కప్పుకున్నాడు. మన ముఖం 5 నిమిషాలు ఎవడు చూడలేడు కదండి, రాత్రి కల్లోకి వస్తాం. అలా కాదు ఆయన. అటువంటి మహామహుడు, దేవునితో సాన్నిహిత్యము, దేవుని ఫ్రెండ్ అయిన మోషే ఆయన పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ అయితే, దేవుడు కూడా ఆయన జడ్జిమెంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఇందులో నేను ఆలోచించినప్పుడు 3 విషయాలు నాకు అర్థమయ్యాయి. ఆ విషయాలు మీకు చెప్తా. మొట్టమొదటిది, మీరు కూడా నేను కూడా మోషేలాగా ఐగుప్తులోంచి వచ్చిన వాళ్ళమే, ఇశ్రాయేలులాగా మనము ప్రయాణిస్తున్న వారమే. ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, మోషే కూడా ఇశ్రాయేలీయులతో ఐగుప్తులోంచి తేబడి ఈ వాగ్దాన భూమిలోకి ప్రయాణం చేస్తున్నాడు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. పాస్టర్ గారా, ప్రాఫిటా, చిన్నోడా, పెద్దోడా, అందరితో ఒకటే ప్రయాణం. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కానాను వరకు ప్రయాణం. అందులో ఒకడు లీడ్ చేస్తాడు, ఒక డైరెక్ట్ చేస్తాడు. ఎవడ పాత్ర అది, ఎవడి రక్షణాడు కాపాడుకోవాలా, ఎవడు బాధ్యత వాడు జాగ్రత్తగా చూసుకోవాలా. కాబట్టి ఈ మోషే గారి ప్రయాణంలో చివరకు వచ్చేసినప్పటికీ ఈ చిన్న తప్పిదము అనడానికి లేదు, కానీ ఈ తప్పిదానికి దేవుడు ఎంత రెస్పాండ్ అయిపోయాడంటే, ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి చివరికి ఒక అడుగు ఎక్కలేకపోయాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్తాడు, నేను దేవుడి దగ్గర బతిమాలుకున్నాడు, వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడా, ఇంతవరకు వచ్చాను కదా, ఒక్క అడుగు వేయి నువ్వా, ఈ ఆశతో కదా ఇంత బతికాను, ఈ హోప్తోనే కదా ఎన్ని కష్టాలు పడ్డాను, ఇంతవరకు వచ్చి లాస్ట్లో ఆపేయడం ఏమన్నా భావ్యంగా ఉందంటే, నువ్వు మాట్లాడు చాలు ఇంక అన్నాడు. డోంట్ టాక్ అన్నాడు. ఇంక మాట్లాడద్దు దీని గురించి, డోంట్ డిస్కస్. నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళవు, నువ్వు ఇక్కడే ఈ జనాంగంతో ఆగిపోతావు. ఎందుకు దేవుడు ఆపేశాడంటే, ఏ జనాంగం అయితే, ఏ క్రియలైతే ఈ ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కూడా ఐగుప్తు దాస్యము లాంటి హృదయాలు ఇంకా పోకుండా వాళ్ళలో ఐగుప్తు గురించిన ఆలోచన కలిగి ఉన్నారో, ఆ ఆలోచనతో నువ్వు వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం అసాధ్యం. కాబట్టి ఆ పులుపంతా, ఆ జనరేషన్ అంతా పక్కకు తీసేసి నెక్స్ట్ జనరేషన్ దేవుడు ఎలా చేశాడు. హల్లెలూయా. నెక్స్ట్ జనరేషన్ దేవుడు ఎలా చేశాడు. అయితే ఇక్కడ మోషే గారు 3 విషయాలు చేసినట్టు నాకు అర్థమైంది. ఫస్ట్ది, ఈయన ఏం చేశాడంటే మిస్రిప్రజెంట్ చేశాడు. మనం కూడా అప్పుడప్పుడు మిస్రిప్రజెంట్ చేస్తాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే, మోషే గారు కూడా ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, ఆయన కూడా పారిపోతున్నాడే, ఆయన కూడా శరణార్థుడే. ఆయన ప్రయాణంలో దేవుడు ఆయనకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు, ఒక నాయకుడుగా, దేవుని మాట ప్రజలకి చెప్పేవాడుగా, నడిపించేవాడుగా పెట్టాడు. కానీ మోషే అక్కడ ఆయన మిస్రిప్రజెంట్ చేశాడు. ఎలా రిప్రజెంట్ చేసి ఉండొచ్చు అంటే, ఆ ప్రజలందరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడు ఆయన? ద్రోహులైన జనాంగం అని మాట్లాడాడు కదా. చాలా ఫెరోషియస్గా మాట్లాడాడు, చాలా యారగెంట్గా మాట్లాడాడు. మేము మీకోసం ఈ రాయిలోంచి నిలవాలా అన్నాడు. విసుక్కున్నాడు, ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ చూపించాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని రిప్రజెంట్ చేస్తావో నీ బిహేవియరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. నీ బిహేవియరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడేమో సంఖ్యాకాండంలో పరిశుద్ధత, ఆరాధన, దేవుని ఆ ప్రామిస్లోకి వెళ్ళడం అనే ఒక మూడ్లోకి తీసుకొస్తే, ఈ మోషే గారు చాలా దేవునికి వ్యతిరేకమైన ఒక క్యారెక్టర్ని అక్కడ ప్రజెంట్ చేశాడు ఏమో అనిపిస్తుంది. ఈయన ఏం చేశాడంటే,
దేవుడి నామాన్ని ధరించుకొని దేవుడు వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేయలేకపోయాడు. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డగా రిప్రజెంట్ అవుతున్నావు. నువ్వు నీ ఇంటిలోనో, నీ సమాజంలోనో, నీ సంఘంలోనో, చివరికి నీ కొడుకన్నా నువ్వు మోసేవి కదా, నీ కూతురికి నువ్వు మోసేవి, నువ్వు వాళ్ళు నడిపించాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి నీ ప్రజెంటేషన్, నీ తాలూకా వ్యక్తిత్వము దేవుని ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలి తప్ప దేవునికి వ్యతిరేకమైన క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయకూడదు. ఈరోజు ఈ ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డగా నీ మాట ఎలా ఉంది, దేవుని బిడ్డగా నీ రిప్రజెంటేషన్ ఎలా ఉంది, ఈ క్రైస్తవుడిగా సమాజంలో నీ సాక్ష్యం ఏంటి? ఎంతమందికి ఉందండి మంచి సాక్ష్యం? ఏమంటే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడండి, ఆయన నోట్లోంచి బూతు మాటలు రావు. ఏమంటే ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడండి, ఆయన నోట్లోంచి కఠినమైన మాట రాదు. ఏమంటే ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడండి, ఈయన అబద్ధం ఆడ్డు. అని ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడండి, శత్రువును కూడా క్షమించగలుగుతాడు. ఆ క్షమాపణ నీ ప్రజెంటేషను ఎంత కరెక్ట్గా ఉండాలంటే నీ దేవుడిని అది రిఫ్లెక్ట్ చేయాలి. ఈరోజు మోసే దేవుడి క్యారెక్టర్ కన్నా డిఫరెంట్ క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తాడు. కారణం అందరూ విసిగించేశారండి. తప్పేమైంది కాదు. అందుకే ద్వితీయోపదేశకాండంలో అంటాడు, మిమ్మల్ని బట్టి దేవుడు నన్ను శిక్షించాడు అంటాడు. వీళ్ళు ఎంతగా విసిగించారంటే, ఎంతగా శ్రమ పెట్టారంటే, చివరికి ఆయన ఫ్రస్ట్రేషన్ అయిపోయి దేవుణ్ణి రిప్రజెంట్ చేయాల్సిన వాడు దేవుని క్యారెక్టర్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేశాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు బాగా ఉందాం అనుకుంటారు, ఒక చెడ్డ మాట మాట్లాడకూడదు అనుకుంటారు, ఒక నెగిటివ్ వర్డ్ మాట్లాడకూడదు అనుకుంటారు, ఒక అబద్ధం చెప్పకూడదు అనుకుంటారు, మీ నోట్లోంచి కఠినమైన మాటలు రాకూడదు అనుకుంటారు, మీ తల్లిదండ్రులకు ఉభయం ఉండాలనుకుంటారు, అన్నీ అనుకుంటారు. కానీ మీ పరిస్థితి ఎలాగ వస్తుంది సార్, జర్రని ఎక్కేస్తుంది అన్నమాట బీపీ. ఏయ్ అంటాం, అంతే ఒక్కసారి లేచిపోతాం. ఎంత బాగున్నాడు ఒక్కసారి లేచిపోయి మొత్తం లాస్ట్ నీ 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 క్యారెక్టర్ అంతా నాశనం అయిపోతుంది. మీకు చాలాసార్లు చర్చిల దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా పల్లెటూరులో కొంచెం సంఘానికి కెలిగి చూడండి, కచ్చా కట్టేసి ఆడవాళ్ళు అంతవరకు బాగానే ఉంటారు. ఏటా నువ్వు వచ్చేస్తారు, అవును కదా. నాకైతే చెప్పడం రాదు కానీ ఒరిజినాలిటీ వచ్చేద్దండి. అసలు మామూలుగా ఉండదండి. అసలు ఈవిడైనా ఎంతసేపు ప్రార్థన చేసింది, ఈడైనా ఎంతసేపు ప్రార్థన చేసి అనిపిస్తుంది. వచ్చేస్తుంది లోపల నుంచి, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో నుంచి బాగానే ఉంటుంది. కానీ నీ పరిస్థితుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు కూడా నువ్వు నీ క్యారెక్టర్ని లూజ్ అవ్వకూడదు. మోషే తను ఆ విధంగా మిస్ రిప్రజెంట్ చేశాడు దేవుడిని. రెండవది మిస్ ఇంటర్ప్రెట్ చేశాడు. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడమన్నాడు. కానీ నేనేం చేశాడు, చాలా యారగంటగా బండని 2 సార్లు కొట్టాడు. ఆ బండ యేసుక్రీస్తుకు సాదృశ్యం, ఆ కర్ర యేసుక్రీస్తు యాజకత్వానికి సాదృశ్యం. ఈయన ఏమన్నాడంటే బండతో మాట్లాడు అన్నాడు. మాట్లాడు అంటే అర్థం ఏంటి, బండ దగ్గరికి వెళ్ళి బండగారు కొంచెం మాకు నీళ్ళు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు దగ్గరికి ఎలా రావాలా, ప్రార్థనాపూర్వకంగా రావాలి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు మోషేకి, కానీ మోషేకి ఏం చెప్పాడో ఇశ్రాయేలుకి తెలియదు. కానీ మోషే మిస్ఇంటర్ప్రెట్ చేశాడు దాన్ని. మోషేకి దేవుడు చెప్పింది వేరు, మోషే ప్రజలకు చూపిస్తుంది వేరు. అందుకే నా ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట అంటాడు అక్కడ. ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట మోషే మిస్ఇంటర్ప్రెట్ చేశాడు. మనము కూడా నీ కార్యాలు నీ మాట ఎంతవరకు అయిపోయింది, నీ కార్యాలు దేవుణ్ణి మిస్ఇంటర్ప్రెట్ చేయకూడదు. నీ కార్యాలు ఎలా ఉండాలంటే దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు అలాగ ఉండాలి. వాళ్ళకి తెలియదు కదా, క్రైస్తవులు ఇంతేనండి, క్రైస్తవులు ఎలాగైనా ఉంటారండి, వాళ్ళు ఇలాగే ఉంటారండి. మన కార్యాలను బట్టి కూడా దేవుడు అవమానించబడుతున్నాడు. చాలామంది చెప్తారు, ఏమండి వాళ్ళు దేవుడు 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 అంటారండి, మళ్ళా లోకంలోనే ఉంటారండి. వాళ్ళు పాపం అంటారు, ఎప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటారండి. వాళ్ళు నీతి అంటారండి, మరి బోల్డ్ అని లంచాలు తీసుకుంటారండి. నీ కార్యము బట్టి
నువ్వు దేవుణ్ణి పరిశుద్ధతను అవమానిస్తున్నావు. మోషే మిస్ రిప్రజెంట్ చేశాడు, మిస్ ఇంటర్ప్రెట్ చేశాడు. దేవుడు చెప్పింది ఒకటి, ప్రజలకు ఆయన చూపిస్తుంది మరొకటి. చివరిగా ఆయన చేతిలో ఉన్న కర్రని మిస్యూటిలైజ్ చేశాడు. ఏం చేశాడు? మిస్యూటిలైజ్ చేశాడు. ఈ మూడు మన జీవితాల్లో మర్చిపోకూడదు. మనం మిస్రిప్రజెంట్ చేయకూడదు, మనం మిస్ఇంటర్ప్రెట్ చేయకూడదు, మనము మిస్యూటిలైజ్ చేయకూడదు. ఈ మిస్ఇంటర్ప్రిటేషన్లో మాలాంటి సేవకులు కూడా చాలామంది వస్తారు. దేవుని వాక్యం ఒకటి ఉంటుంది, చెప్పేది మిమ్మల్ని చక్కగా హాయిగా ఉండేలాగా, మిమ్మల్ని సాటిస్ఫై చేసేలాగా, మిమ్మల్ని అలరించేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుని వాక్యంలో ఉన్నట్టు వాక్యం చెప్పడం అనేది చాలామందికి కరువైపోతుంది. సో మిస్ఇంటర్ప్రెట్ చేయడం కూడా చాలా పాపము, మిస్రిప్రజెంట్ చేయడం చాలా పాపము, చివరికి మిస్యూటిలైజ్ చేయడం. దేవుడు మోసే చేతిలో పవర్ఫుల్ కర్ర పెట్టాడండి, పవర్ఫుల్ కర్ర పెట్టాడు. కానీ ఆ కర్రను ఏం చేశాడు? ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కొంతమంది ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ ప్రార్థన చేయాలా, ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయాలి. కొంతమంది పని చేయాల్సిన చోట ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయాల్సిన చోట పని చేస్తుంటారు. ఈ మిస్యూటిలైజేషన్ అనేది కూడా దేవుని పరిశుద్ధతను అవమానపరుస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఈ మూడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతవరకు క్రియలు లేకుండానే మనం రక్షింపడ్డాం, కరెక్టే. కానీ రక్షింపబడిన తర్వాత నీ క్రియ చాలా ఇంపార్టెంట్. రక్షింపబడిన తర్వాత నీ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. రక్షింపబడిన తర్వాత నీ రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. రక్షింపబడిన తర్వాత నీ యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. దేవుడు మీ అందరి జీవితాల్లో ఏదో ఒక తలాంత్ ఇచ్చాడు కదండి. ఆ తలాంత్ నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? ఎక్కడ ఉపయోగిస్తున్నావు? ఎటువంటి హృదయంతో ఉపయోగిస్తున్నావు? దేవుడు మోషేను ఉతకనే మొత్తలేదు. దేవుడు ఆ కర్రను అతను 2 సార్లు కొట్టాడు మాట్లాడమంటే. కాబట్టి ఆ చేతిలో ఉన్న కర్ర, ఏ కర్ర అయితే ఇశ్రాయేలందరినీ విడిపించిందో, ఏ కర్రతో అయితే మోషే మహత్కార్యాలు చేశాడో, ఆ కర్రే ఆయనకి శాపంగా కూడా మారిపోయింది. ఈరోజు ఏ తలాంత్ అయితే నీ చేతిలో పెట్టాడో, ఆ తలాంతును వాడాల్సిన విధానంలో వాడకపోతే, వాడాల్సిన ఉద్దేశంలో వాడకపోతే, వాడాల్సిన హృదయంతో వాడకపోతే, అది నీకు దేవుడు పాపంగా ఎంచుతాడు. ముఖ్యంగా యవనస్తులు మీకు చాలా స్పెసిఫిక్గా ప్రైజ్ అండ్ వర్షిప్ టీం, మీరు దేవుని సన్నిధికి చాలా జాగ్రత్త రావాలండి, సిద్ధపడి రావాలి. దేవుని మందిరంలో ప్రార్థన చేయడం ఎంతో, దీవెనివ్వడం ఎంతో, వాక్యం చెప్పడం ఎంతో, ఆరాధన చేయడం కూడా అంతకన్నా అంత. మనం స్టైల్గా వచ్చి మేము కీబోర్డ్లో వేస్తామంటే కుదరదు. నువ్వు సిద్ధపడి, దేవుడు ఏం చూస్తాడు? ఏ హృదయంతో వాయిస్తున్నావో చూస్తాడు. ఇక్కడ మోషే కర్ర వాడాడు, ఏ హృదయంతో వాడాడో చూశాడు, ఏ ఉద్దేశంతో వాడాడు చూశాడు, ఎక్కడ వాడకూడదు అక్కడ వాడాడు. చాలామంది అదే తలాంతును దేవుడికి వాడతారు, అదే తలాంతును మనుషులను ఇంప్రెస్ చేయడం చేస్తారు, అదే తలాంతును ఫ్రెండ్స్ ఇంప్రెస్ చేయడం చేస్తారు, అదే తలాంతు రకరకాల ఉద్దేశాలతో చేస్తారు. తలాంతును వాడడం తప్పలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎటువంటి హృదయంతో నీ తలాంతులు వాడుతున్నావు? ఒకవేళ నువ్వు పెడుతుంది ఒక సర్వీస్ చేస్తున్నావా, చర్చిలో ఊడుస్తున్నావా, టిఫిన్లు పెడుతున్నావా, లేకపోతే వ్యాను ఏదైనా మినిస్ట్రీకి వాడుతున్నావా, నీ తలాంతు ఏదైనా సరే ఎటువంటి ఉద్దేశంతో నీ తలాంతును మిస్యూటిలైజ్ చేస్తే దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు. కాబట్టి మన జీవితాల్లో చివరి వరకు వచ్చిన జీవితం, మోషే లాంటి జైగాంటిక్ పర్సనాలిటీ కూడా పరిస్థితుల ప్రభావానికి, ఈ ప్రెషర్కి రోల్ అయిపోయి ఆయన మిస్రిప్రజెంట్ చేశాడు, యూటిలైజ్ చేశాడు, అలాగే మిస్ఇంటర్ప్రిటేట్ చేశాడు. మన జీవితాల్లో అటువంటి పరిస్థితులు రాకుండా దేవుని సన్నిధిలో మనకున్న ప్రతి తలాంతును కూడా దేవుని కోసం వాడడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆయన రెఫరెన్స్, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవము, ఆయనకు ఇవ్వాల్సిన సమయము ఇచ్చి మనం ఆ తలాంతును వాడాలి. కానీ
మోసేలాగా క్యాజువల్గా కొట్టేద్దామని డ్రమ్ము కొట్టామనుకో, నీ డ్రమ్ము ఆయన కొడతాడు అనమాట. అది కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఒక్క మాట నేను చదివి చివరిగా ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఇది మొన్నటి మాటలకు చాలా వ్యతిరేకంగా ఉంటుంది. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సెకండ్ కొరింథియన్స్ 5:10. అంటే ఎందుకనగా చూడండి, లాస్ట్ వీక్ క్రియల వల్ల కాదని చెప్పాం కదండి. రక్షణ క్రియల వల్ల కాదు, 100% రక్షణ క్రియల వల్ల కాదు, రక్షణ ఆయన కృపే. కానీ ఇప్పుడు చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. హల్లెలూయా. లాస్ట్ వీక్ చప్పట్లు కొట్టేసుకున్నాం కదా. అబ్బే, అది ఓన్లీ ఎంట్రీ పాయింట్, అది ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన పాయింటే చెప్పా. ఇప్పుడు నువ్వు కానాన్లోకి వెళ్ళాలంటే నీ ప్రతి క్రియ లెక్కేసేస్తాడు, ప్రతి క్రియకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. ప్రకటన 22:12 చివరిగా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతివాని క్రియల చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రియలు బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన విశ్వాస ప్రయాణంలో ఈ మోషే గారు చూపించిన ఈ చక్కని సాదృశ్యాన్ని బట్టి మనము కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఆ పాఠాల్లో మన జీవితాల్లో నిలిచి ఉండి మీరు దేవుని విషయము భయము కలిగి, ఎలాగా భయము కలిగి, చాలా క్యాజువల్ అయిపోయింది చర్చ అంటే కదండి, చాలా క్యాజువల్ అయిపోయింది అందరికీ. సమస్య లేదండి, మీరు ఎంత క్యాజువల్, మోషకు కూడా క్యాజువల్ అయిపోయింది. బోల్డ్ సార్లు ఇలా కర్రలాగా ఎత్తాం, ఎర్ర సముద్రం దాటిసింది, కర్రలాగా ఎత్తాం, కప్పలు వచ్చేసే కర్రలాగా ఎత్తాం, ఫరోను రఫాడించేసాం, నా కర్రతో చేయాలి, మళ్ళీ కర్ర తేడెత్తే అయిపోయింది. క్యాజువల్ అలవాటు అయిపోయింది, ఈజీ అయిపోయింది. దేవుడు అంటే అంత ఈజీ అయిపోయింది. కాబట్టి చివరి వరకు వచ్చి కూడా చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకున్నాడు. కాబట్టి ప్రతివాని క్రియలు చెప్పున వారికి ఫలం ఇస్తానంటున్నాడు. ఐగుప్తు నుంచి బయలుదేరిన మనందరం కూడా మన క్రియల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కళ్ళు మూసుకొని ఈ వాక్యం విషయంలో కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నాయనా, నీ కృపను బట్టి మేము రక్షింపబడ్డాం. హల్లెలూయా. మీ కృపను బట్టి మేము రక్షింపబడ్డాం, కానీ మా క్రియలు బట్టి నువ్వు మాకు ప్రతిఫలము ఇస్తానని చెప్తున్నావు. ఈ కృపను బట్టే మేము రక్షింపబడ్డాం నాయన. మా పాపాలు కడుక్కున్నామంటే, ఇదిగో నువ్వు నాదా అని నిన్ను పిలుస్తున్నామంటే, తండ్రి అని నిన్ను పిలుస్తున్నామంటే దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, నువ్వు రక్తము చిందించి నీ రక్తములో మా అందరినీ బంధువులుగా చేసుకొని పరలోకమందున్న మా తండ్రి అని నా తండ్రిని నువ్వు అనే ఒక గొప్ప అవకాశాన్ని, ఇదిగో ఎందరైతే ఇదిగో ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమార్తెలు అవ్వడానికి నువ్వు అధికారం ఇచ్చి నాయనా, నువ్వు గొప్ప కృపను మా మీద చూపావు తండ్రి. నాయన, ఈ విశ్వాస ప్రయాణంలో నాయనా మా అందరి జీవితాలని ఐగుప్తులోంచి బయటికి తీసావు, కనుక ఐగుప్తు మట్టుకు మాలోంచి బయటికి వెళ్ళట్లేదు. ఇదిగో మేము చాలా కాలం భక్తి చేయగలుగుతున్నాం, కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మోషే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్లో తనకున్న ఆ బ్యాలెన్స్ అంతా ఎలాగా కోల్పోయాడో, ఆ కోల్పోయినప్పుడు తన క్రియని బట్టి తను ఎంత ప్రతిఫలం పొందాడో. నువ్వు పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు అని మోషే ద్వారా తండ్రి నువ్వు తెలియజేశావు. ఇదిగో నాయనా దావీదు విషయంలో కూడా నాయనా, దావీదు ఎప్పుడైతే తప్పిపోయాడో నాయనా, నువ్వు డెఫినెట్గా దావీదును ఖండించి ఆ బిడ్డను సరి చేసావు తండ్రి. ఆయన దానికి కావలసిన ప్రతిఫలము మూల్యము దావీదు చెల్లించేలా చేశాడు. ఒకవేళ మేము కానీ మా అవిధేయతకు మూల్యము చెల్లిస్తూ ఉండుండట్టయితే అది ధన్యతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది చాలా ధన్యత అండి.
ఒకవేళ దేవుడు కానీ మిమ్మల్ని గర్దించి, దేవుడు కానీ మిమ్మల్ని శిక్షిస్తున్నట్టయితే, ఇదిగో మీ పాపాలకు పరిహారం, ఇదిగో మీ శాపాలకు పరిహారం జరుగుతున్నట్టే. కాబట్టి ఆయన చేతిలో మరి ఆ శిక్షణకు లోనవడం చాలా మంచిది. అయినా మరి ఏ విధంగా అయితే దావీదుని శిక్షించి దీవించావో, మా ప్రతి అవిధేయతను బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాం నాయనా. మేము క్రైస్తవులుగా, నీ బిడ్డలుగా నాయనా మేము రిప్రజెంట్ చేస్తున్నాం, కానీ అది మిస్రిప్రజెంట్గా చేస్తున్నామేమో. ఇదిగో మా రిప్రజెంటేషన్ బట్టి నీ పరిశుద్ధతకు మేము లోటు తెస్తున్నామేమో, లేకపోతే ఇదిగో మాకున్న మా తలాంతుల్ని నాయనా మేము మిస్యూటిలైజ్ చేస్తున్నామేమో, లేకపోతే మిస్రిప్రజెంట్ చేస్తున్నామేమో, మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నామేమో. మా జీవితం అంతా కూడా నాయన నిన్ను చూపించాల్సింది, అన్ని విషయాల్లో కూడా నీకు వ్యతిరేకమైన విషయాలు మేము చూపిస్తున్నాం తండ్రి. క్షమించమని ప్రార్థన చేస్తాం. ఈరోజు అనేకులు దేవుణ్ణి నమ్ముకోపోవడానికి కారణం ఏంటంటే, మేమే నిన్ను బాహాటముగా సిలువేస్తున్నాం. మా అవిధేయత బట్టే నీకు బాహాటముగా సిలువేస్తున్నాం. నాన్న ఎప్పటికీ కూడా తండ్రి మంచి రోజులు చూస్తున్నాం తండ్రి, ఎప్పటికీ కూడా సగుణాలు చూస్తున్నాం నాయన. ఎప్పుడు కూడా ఈ లోక ఆచారాలు పట్టుకునే ఉన్నాం తండ్రి. ఎప్పటికీ కూడా ఇదిగో ఆ దాస్యమైన ఐగుప్తు వైపే చూస్తుంటే, మా జీవితాలన్నిటినీ తలవంచిన ప్రతి బిడ్డ నుంచి కూడా ఆ ఐగుప్తు దాస్యపు ఆత్మను నాయన యేసు నామములో భమనాజ్ఞాపిస్తున్నాం. నీ చిత్తంలో తండ్రి నాయన నెక్స్ట్ జనరేషన్ నాయన నూతనమైన హృదయము, నూతనమైన క్రియ, నూతనమైన సృష్టిగా మందరిని కూడా మలచి నాయన ఇదిగో మా క్రియలు చెప్పున జీతం ఇవ్వడానికి నువ్వు వస్తున్నాను అని చెప్తున్నావు. కాబట్టి నాయన మా క్రియల విషయంలో మేము జాగ్రత్త పడి నాయన మా పరుగు తుదిముట్టించడానికి, మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తలవచ్చిన ప్రతి బిడ్డను కూడా మరి ఆ విధంగా దీవించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన బిడ్డలు ఎన్నో అవసరాల్లో, ఎన్నో బాధల్లో తండ్రి, ఎన్నో తండ్రి మానసికమైన, శారీరకమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన అవసరతలను బట్టి తండ్రి ఇక్కడికి వచ్చారు నాయన. ఈ మాటలు బట్టి బిడ్డలు తండ్రి ధైర్యము తెచ్చుకొని నాయన, నువ్వు జీవము గల దేవుడువు నాయన, నువ్వు కనికరము గల దేవుడువు నాయన. ఇదిగో ద్వితీయోపదేశ కాండము 4:31 చెప్పినట్లు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నిన్ను చేయి విడువడు అని ఇశ్రాయేలుతో చెప్తున్నావు. నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోయేవాడు కాదు. దేవుడు భూమి మీద నన్ను సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండినప్పటి దినముల్లో ఆకాశము యొక్క ఈ దిక్కు నుంచి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యములు చేసిన దేవుడు లేడు. కాబట్టి నాయన ఇంతవరకు మా జీవితాల్లో నువ్వు చేసిన అనేకమైన మేళ్లను మేము గుర్తు చేసుకొని ఇప్పుడు కూడా తండ్రి ఈ దాహాన్ని, ఆ ఇశ్రాయేలులకు ఇప్పుడు నాయన నీరు లేని స్థితిని నాయన ఆ లోటును నువ్వు తీరుస్తావని మేము నమ్మి నీ మీద సనగని ఒక మంచి హృదయాన్ని మా అందరికీ దయచేసి నాయన సమృద్ధితో నీ బండలోంచి జీవపు జలాలు నాయన పారి ప్రతి తలవంచిన ప్రతి హృదయంలో కూడా చేరి నాయన ఇంకెప్పటికీ దప్పికొనని నాయన జీవము గల నీ మాటల చేత మేము తండ్రి ఆదరణ పొందేలాగున, మేము దప్పిక తీర్చుకునేలాగున ప్రతి బిడ్డను ఆ విధంగా దీవించి నడిపించమని మా ప్రభువు రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.